ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా అండి? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనం పక్షవాతంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. అయా మీకే స్తోత్రములు ప్రభా. 10,000లో అతి సుందరుడా మీకు స్తోత్రము నాయన. అద్భుతకరుడా మీకు స్తోత్రములు నాయన. స్వస్థపరచు దేవా మీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో నాయన పక్షవాతము కలిగిన బిడ్డల కొరకు నాయన ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు తండ్రి. అయా నీ బిడ్డల కొరకు నాయన ప్రార్థించడానికి నేనే పాటిదాన్ని ప్రభా. దేవా ఇదిగో నీ బిడ్డలందరితో కలిసి నాయన అనారోగ్యాల కొరకు ప్రార్థించడానికి నాయన మీరు చూపిన కృప కొరకై, అయా మీరు చూపిన ప్రేమ కొరకై స్తోత్రములు ప్రభా. ఎంతో మంది నాయన పక్షవాతంతో బాధపడుచుండగా నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎవరిని స్వస్థపరచాలని మీ చిత్తమై ఉన్నదో ప్రభా, ఏ బిడ్డలు హృదయపూర్వకముగా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో నాయన వాళ్ళని మీరు చూచి ఉన్న దేవుడు ప్రభా. వారి ప్రార్థన ఆలకించి ఉన్న దేవుడు తండ్రి మీకు స్తోత్రములు. ఈ రీతిగా ప్రభా ఇదిగో మమ్మల్ని ఏర్పరిచి నాయన అయా అనేకుల కొరకు ప్రార్థించడానికి మీరు చూపించిన మార్గము కొరకై మీకు స్తోత్రములు తండ్రి. ఏసయా మీరే నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయా వారి బ్రెయిన్లో ఉన్న నాయన క్లాట్స్ని మీరు నాయన యేసు నామంలో కరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏసయా మీకే స్తోత్రము నాయన. ఆ పక్షవాతముతో నాయన మాట పడిపోయి ఎంత బాధపడుతున్నారు ప్రభా. దేవా చేతులు పడిపోయి కాళ్ళు పడిపోయి నాయన ఇదిగో మంచంలో ఉండి నాయన ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా. ఇదిగో వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది కదా నాయన తండ్రి. అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నిజముగా నాయన అది ఒక భయంకరమైన సిచ్యువేషనే ప్రభా తండ్రి. ఇదిగో మా పనులు మేం చేసుకోవడానికే కష్టంగా ఉన్నప్పుడు నాయన ఇదిగో ఎదుటివారి పనులు చేయటానికి నాయన ఇదిగో ఎంతో కొంత నాయన కష్టంగానే ఉంటుంది ప్రభా. అయా తండ్రి ఇదిగో అటువంటి పరిస్థితుల నుంచి ఆ బిడ్డల్ని మీరు లేవనెత్తండి నాయన తండ్రి. వారు మంచాల్లో ఉండకుండా నాయన వారిని లేవనెత్తండి. తిరిగి నాయన మరలా నాయన వారిని కట్టండి ప్రభా. వారి నరాలను మీరు ముట్టండి నాయన. వారి ఎముకల్ని మీరు ముట్టండి ప్రభా. వారికి తల నుంచి పాదముల వరకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి తండ్రి. ఎక్కడెక్కడ ప్రభా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో నాయన వాటన్నిటిని నాయన మీరు కరిగించమని వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధమైన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి ప్రభా. అయా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని చెప్పావు కదా ప్రభా. అయా తండ్రి ఇదిగో నీ ఎదుటి యథార్థంగా ఉన్నప్పుడు ప్రభా మా దోషములు మా విధేయతలు ఒప్పుకున్నప్పుడు నాయన తండ్రి స్వస్థత మీకు శీఘ్రముగా లభించునని చెప్పావు తండ్రి. యేసయ్యా ఇదిగో అయా నాయన ఇంకో బైబిల్ గ్రంథంలో ప్రభా పక్షవాయువు కలిగిన వాణిని తీసుకొచ్చినప్పుడు తండ్రి ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పావు ప్రభా. ఇదిగో లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పిన దేవుడు ప్రభా. మాట మాత్రం సెలవేయ్యా ఈ బిడ్డలు స్వస్థపరచబడతారు నాయన. దేవా కనికరించండి నాయన. జాలి కలిగిన దేవుడు నాయన. నీవు ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. ఇదిగో ఇప్పుడే వారి వద్దకు మీరు వెళ్ళుచున్నారు ప్రభా. ఎవరైతే నాయన కన్నీరు కారుస్తున్నారు నీ సన్నిధిలో ప్రభా, ఎవరైతే నాయన స్వస్థత కొరకు యథార్థంగా మొరపెడుతున్నారో ప్రభా ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. దేవా వారి జీవితంలో నాయన స్వస్థత పొందుకొని మరలా వెనుదిరగకుండా ప్రభా మీ కొరకు నాయన అంతము వరకు నమ్మకంగా జీవించే హృదయాలు వారికి దయచేయండి ప్రభా. వారి దోషములు క్షమించండి అయ్యా. వారి పాపములు క్షమించండి ప్రభా. యేసయ్యా కృప చూపు నాయన. వారి ఎళ్ళ మీ కృప చూపండి తండ్రి. దేవా కృప చూపండి. ప్రార్థించుచుండగా నాయన ఆ బిడ్డలకి నాయన మీ కార్యము జరిగించండి. మీ స్వస్థతని దయచేయండి ప్రభా. యేసయ్యా సహాయము దయచేయండి నాయన. యేసయ్యా సహాయము దయచేయండి ప్రభా.
సహాయము దయచేయండి నాయన, మీరు కృప చూపండి నాయన. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవు తప్ప మాకు దిక్కెవరు నాయన. అయా తండ్రి, ఇదిగో డాక్టర్లకు డాక్టర్ నాయన, అయా పరమ వైద్యుడివి నీవు తండ్రి. యేసయ్యా మీరు కృప చూపండి దేవా, కనికరించండి నాయన, సహాయము దయచేయండి ప్రభా. నిన్ను కాక మేము ఎవరిని వేడుకుంటాము నాయన తండ్రి, నీ సన్నిధిలో కాక మేము ఎక్కడ మొరపెట్టుకుంటాం ప్రభా. దేవా మా మొరలు ఆలకించండి నాయన, మా ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. దేవా ఎవరైతే దీనులుగా నాయన విరిగి నలిగిన హృదయం కరిగి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాల్లో అద్భుత కార్యం మీరు జరిగించండి, ఆశ్చర్య కార్యము మీరు జరిగించండి ప్రభా. యేసయ్యా ఇదిగో నాతో కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి అయా. ఇదిగో మీరు మీ కొరకు కాదు కానీ ఇతరుల కొరకునైనా ప్రార్థించమని చెప్తున్నావు తండ్రి, ఇతరులను ప్రేమించమని చెప్తున్నావు యేసయ్యా తండ్రి. ఇదిగో ఇతరుల కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీ గొప్ప కార్యములు జరిగించండి నాయన. అయా సహాయము దయచేయండి. అంత్య దినములలో మేము ఉన్నాము నాయన. అయా అయా నాయన, మా హృదయాలనైనా మీ సన్నిధిలో కుమ్మరించేవారిగా చేయండి. మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు నాయన మీ సన్నిధిలో అంగలార్చే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. అయా ఎక్కడ చూచిన మరణాలే ప్రభా. యేసయ్యా ఈ మరణాల నుంచి నాయన మా కుటుంబాలను మీరు రక్షించమని వేడుకుంటున్నాము. ఆనాడు ఐగుప్తు దేశంలో ప్రభా ఇజ్రాయేలీల పట్ల మీ కృప చూపిన దేవుడి దేవా మీకే స్తోత్రములు నాయన. యేసయ్యా వారి గడప కమ్ముల మీద అడ్డ కమ్ముల మీద నాయన ఇదిగో గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించుకున్నప్పుడు నాయన మరణదూత ఆ కుటుంబాల్లోకి రాకుండా దాటిపోయింది కదా ప్రభా. దేవా ఇదిగో మా గృహాల్లో నాయన మీరు రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మా గృహము చుట్టూ మీరు రక్త కంచి వేయండి. మా బిడ్డల చుట్టూ నాయన అయా మా కుటుంబ సభ్యులు అందరి చుట్టూ మీరు రక్త కంచి వేయండి ప్రభా. అలాగే నాయన మా దేశం చుట్టూ మీ కంచి వేయండి నాయన. దేశంలో జరుగుతున్న మరణాల నుంచి విడిపించండి నాయన, తప్పించండి ప్రభా. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని బాలుల్ని చంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. అయా మా దేశంలోని నాయన పక్షవాయువు కలిగిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా వారందరినీ మీరు స్వస్థపరచండి నాయన. వారి కొరకు నాయన మీరు ఇచ్చిన ప్రార్థించటానికి ప్రభా మీరిచ్చిన ఈ సమయం కొరకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని త్వరలో రానయ్యున్న మా ప్రియ ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నాతో పాటు మీరు అందరూ చేసినందుకు మీ అందరికీ నా వందనాలు. ఈ ప్రార్థన విన్న తర్వాత మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ప్రార్థనలో ఖచ్చితంగా వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా వారి కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.